టీ ఫైబర్కు 1779 కోట్ల వడ్డీ లేని రుణం ఇవ్వండి. స్పోర్ట్స్ వర్సిటీ ఏర్పాటుకు ఆర్థిక సహాయం చేయండి. కేంద్ర మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి వినతులు. రేవంత్ రెడ్డి గారు, స్కూళ్ళు చాలా దారుణంగా ఉన్నాయి, స్కూళ్ళకి పైసలు అడగండి. హాస్పిటల్స్ చాలా దారుణంగా ఉన్నాయి, హాస్పిటల్స్కి పైసలు అడగండి. స్పోర్ట్స్ సిటీ వల్ల, స్పోర్ట్స్ యూనివర్సిటీ వల్ల ఇప్పటికిప్పుడు వచ్చే నష్టమేం లేదు. క్రీడలు ఆడకుంటే ఒలింపిక్స్లో రాబోయే 5 సంవత్సరాల్లో మనకు పథకం రాకపోతే ఒరిగే పరిస్థితి ఏం లేదు, ఇబ్బంది ఏం లేదు. మనకు కావాల్సింది ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. ఈ 2 సెక్టార్స్ చాలా దారుణంగా, ఘోరంగా లాస్ట్ 10 ఇయర్స్లో విధ్వంసానికి గురైనాయి. అది మీకు కూడా తెలుసు, మీరు కూడా మాట్లాడారు. మీరు మొన్న బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు జరపలేదు పెద్దగా. 7% ఎడ్యుకేషన్, 3.9% హెల్త్. ఈ దేశంలోనే అత్యంత తక్కువగా బడ్జెట్ కేటాయిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ కింది నుంచి ఫస్ట్ ప్లేస్లో ఉన్నది. ఈ స్పోర్ట్స్ సిటీ లేకపోతే, స్పోర్ట్స్ యూనివర్సిటీ లేకపోతే రాబోయే 5 సంవత్సరాల్లో మనకి వచ్చే నష్టమేం లేదండి. 1500 ఎకరాల కోసం మీరు స్పోర్ట్స్ సిటీ అంటున్నారు. మొత్తం లంబాడోళ్ళ భూములు పాపం వాళ్ళవి. అలా మన లంబాడీల భూములే ఇవన్నీ. ఆడ సేకరించిన, గతంలో వేరే వాటి కోసం సేకరించిన భూమి ఇదంతా. స్కూళ్ళ కోసం అడగండి సార్, స్కూల్స్ కోసం అడగండి దయచేసి. అరే, ఒక్క గురుకులానికి ఒక బిల్డింగ్ లేదు, పిల్లలకి బెడ్స్ లేవు, ఎలకలు కొరుకుతున్నాయి, పౌష్టికాహారం లేదు. పౌష్టికాహారం కాదు, కనీసమైన ఆహారం లేదు వాళ్ళకి. విషాహారం పెట్టి హాస్పిటల్లో పాలు చేస్తున్నాం మనం. 10 ఏళ్ళకి ఏం జరిగిందో అదే కంటిన్యూ అవుతున్నది. పాములు గరిచి చచ్చిపోతున్నారు. ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా అండి? హెల్త్లో డెంగ్యూ వచ్చి మొన్న ఒకరోజు 5 చచ్చిపోయారు. 5000కు పైన కేసులు, అఫీషియల్ కేసులు నమోదైనాయి. నాకు తెలిసి నేను అనుకోవడం ఈ రాష్ట్రంలో 1,00,000 మంది డెంగ్యూ బారిన పడి ఉంటారు. ఆ పైనే ఉంటారు ఇంకా, అఫీషియల్ అండ్ అన్అఫీషియల్గా. చాలామంది ఇళ్లల్లో అక్కడ ఇక్కడ కొంత ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మీరు ఏ హాస్పిటల్ ఓపీకైనా పోండి, బారులు తీరిన లైన్లు కనిపిస్తున్నాయి. ఎంత పెద్ద లైన్స్ ఉన్నాయి. వరంగల్ ఎంజీఎం పోండి, ఉస్మానియాకి పోండి, గాంధీకి పోండి, ఇంకే హాస్పిటల్కైనా వెళ్ళండి. వీటి మీద అడగండి సార్. ఒక 4 హాస్పిటల్ కట్టండి, పిహెచ్సిలని డెవలప్ చేయండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచండి. ఏం అవసరం అండి? ఇప్పుడు ఈ స్పోర్ట్స్ వర్సిటీ లేకపోతే ఏమైనా నష్టం అవుతుందా? ఇప్పుడు ఒలింపిక్స్లో పథకాలు మనం ఇప్పుడు రాకపోతే ఏమైనా అయ్యేది ఉందా? మీరు ఎడ్యుకేషన్ ఇవ్వకపోవడం వల్ల, హెల్త్ ఇవ్వకపోవడం వల్ల ఒక జనరేషన్ కొలాప్స్ అయిపోతుంది కదా. ఆల్రెడీ 10 ఇయర్స్ క్లోజ్ చేసినామంటే, కొలాప్స్ అయిపోయిందంటే ఒక జనరేషన్ పోయినట్టే. ఇప్పటికైనా కాపాడండి, దానికోసం అడగండి పైసలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం ఢిల్లీలో బిజీగా గడిపారు. పార్టీ వ్యవహారాలపై అధిష్టాన పెద్దలను, రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలపైన 2 కేంద్ర మంత్రులను కలిశారు. రాష్ట్రంలో ఫైబర్ నెట్ విస్తరణ, క్రీడా మౌలిక వసతుల అభివృద్ధిపైన కేంద్ర మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, మన్సుఖ్ మాండవియాలతో సమావేశమయ్యారు. 93 లక్షల ఇండ్లకు ఇంటర్నెట్ సౌకర్యం. ప్రతి ఒక్కరికి మొబైల్ ఉంది, ప్రతి ఒక్కరు ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు. ఒక్కొక్క ఇంట్లో 1-2 ఫోన్లు ఉన్నాయి. 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఈ 93 లక్షల ఇళ్ళకి ఇంటర్నెట్ సౌకర్యం కల్పించకపోతే వచ్చే నష్టమేం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు ఏ రకంగానైనా ముందుకెళ్తారు. కానీ అదే ఇంట్లో ఉన్న పిల్లకో పిల్లగాడికో ఎడ్యుకేషన్ లేకపోతే ఏంది పరిస్థితి? ఒకసారి ఆలోచించండి. అదే ఇంట్లో ఉన్న పిల్లలకి, తల్లిదండ్రులకి, వృద్ధులకి, పెద్దలకి వైద్యం అందకపోతే ఏం చేసుకోవాలి? ఇంటర్నెట్ సౌకర్యాన్ని. ఇంటర్నెట్ సౌకర్యం ఇంపార్టెంటా? స్పోర్ట్స్ వర్సిటీ ఇంపార్టెంటా? స్కూల్ ఇంపార్టెంటా? హాస్పిటల్ ఇంపార్టెంటా? ఈ ప్రాధాన్యత, ఈ ప్రయారిటీ బేస్లో మనం ఆలోచించకపోతే కష్టం. ఇది పరిపాలన అనిపించుకోదు, ప్రజాపాలన అనిపించుకోదు దయచేసి. ఎందుకంటే మీరు చూడండి, వార్త ప్రతి ఒక్కటి దాని చుట్టే తిరుగుతుంది. 4th సిటీ అట, మూసీ అట, హైడ్రా అట, ఇప్పుడు ఫైబర్ అట, ఇంటర్నెట్ అట, ఒలింపిక్స్ అట. ఇక వేగంగా ప్రగతి పరుగు, అభివృద్ధి ప్రాజెక్టుల కోసం స్పీడ్ వ్యవస్థ. 19 ప్రాజెక్టులపైన ప్రత్యేక దృష్టి, సీఎం చొరవతో శ్రీకారం అట. ఏందా 19 ప్రాజెక్టులు? ఇగో, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ఫస్ట్ ప్రయారిటీ అట వీళ్ళది. శాటిలైట్ పట్టణాల అభివృద్ధి సెకండ్ ప్రయారిటీ. మెట్రో రైల్ విస్తరణ థర్డ్ ప్రయారిటీ. జిహెచ్ఎంసీ పునర్వ్యవస్థీకరణ 4th. రీజనల్ రింగ్ రోడ్ 5th. హైదరాబాద్లో ఎలివేటెడ్ కారిడార్లు 6th. రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాలు 7th. ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణం 8th. మహిళా శక్తి పథకం అమలు 9th. జిల్లా సమాఖ్య భవనాల నిర్మాణం 10th.
రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్లు 11th, ఎడ్యుకేషన్ 11వ ప్లేస్లో ఉంది. ఇక్కడ వీళ్ళ ప్రయారిటీస్ లిస్ట్లో 11th ప్లేస్లో ఉంది. 12th ప్లేస్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల అభివృద్ధి, ఐటీఐలో ఆధునిక సాంకేతిక శిక్షణా కేంద్రాలు, ఉస్మానియా హాస్పిటల్ కొత్త భవనం, కొత్తగా 15 నర్సింగ్, 28 పారామెడికల్ కాలేజీలు, ఆరోగ్య పర్యాటకం ప్రమోషన్, ప్రకృతి పర్యాటక ప్రాజెక్టులు, ఆలయ పర్యాటక ప్రాజెక్టులు, మాదక ద్రవ్య నిరోధక వ్యూహం అమలు, ఉస్మానియా హాస్పిటల్ కొత్త భవనము, హెరిటేజ్ బిల్డింగ్ ఇది కూల్చొద్దని కొంతమంది ఏదో పిటిషన్ వేస్తే హైకోర్టులో నడుస్తున్నది. ఇంతవరకు హైకోర్టులో బెంచ్ మీదకి వస్తుంది, సమయం అయిపోయిందని వాయిదా పడుతుంది. అంటే గవర్నమెంట్ కూడా ఇంట్రెస్ట్ లేదు, ఇప్పుడు కూడా అదే కొనసాగుతున్నది. మీ ప్రయారిటీ ఫస్ట్ ప్రయారిటీ మూసీ రివర్ ఫ్రంట్. ఇప్పుడు తక్షణం కావాలా 1,50,000 కోట్లు కుప్ప తెచ్చి ఆడబెట్టి ఆడ మెగా కృష్ణారెడ్డికో ఇంకో మంత్రి కంపెనీలకో ఇస్తే 3 కిలోమీటర్ల చొప్పున ఎవరికి వాళ్ళు పంచుకొని పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి సొమ్ము చేసుకునే వ్యవహారం ఇది, అంతకుమించి ఏం లేదు ఇది. ఇప్పుడు మెట్రో రైలు కావాలన్నట, రీజనల్ రింగ్ రోడ్ అట. సో ఆలోచించండి దయచేసి.